హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈ మధ్యన మన వాళ్ళు ఎవరు కూడా వ్లాగ్స్ ఛానల్ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీరు చూసినా చూడకపోయినా నేను ఇంకా పెడతానే ఉంటానండి. ఈరోజైతే సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేట్‌గా లేచి ఆ నీళ్ళన్నీ పట్టుకుని అవన్నీ చేసేసరికి 10:30 అయింది. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం అని చెప్పేసి ఇక బ్రెడ్ తెచ్చుకొని బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇంకా మనకి ఎగ్స్ ఉంటాయి కదా! ఎగ్స్ తోటి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాననమాట. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఉప్పు, కారం వేసేసాను. ఉప్పు వేసేసాను, కారం వేసాను, పసుపు వేసాను. ఇంకా 4 గుడ్లు కొంచెం పాలు వేసేసి బాగా బీట్ చేసేస్తే మనకి మంచిగా పఫీగా వస్తాయన్నమాట బ్రెడ్ ఆమ్లెట్‌లు. ఇంకా వేసేద్దామని చెప్పేసి ఒక 4 గుడ్లయితే తీసుకున్నాను, సరిపోయింది. అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని బయటికెళ్దాం అనుకున్నామండి. అంటే ఒక షాపింగ్ మాల్ అని లేదంటే ఒక షాపింగ్ మాల్ ఉందంట, వాల్యూ జోన్ అని నాచారం దగ్గర. అక్కడికి వెళ్దాము. చూడలేదు కదా! అంటే బాలకృష్ణ ఓపెన్ చేశారంట అది. బావుంది. చాలా పెద్దగుంది. ఒకసారి చూద్దామంటే సరే అనుకున్నాం. ఇంకా అలాంటప్పుడు బయటికెళ్ళేప్పుడు ఏం చేస్తామంటే, ఇంకా బయట తినేసి అలా వెళ్ళిపోతామనమాట. అంటే బయట రెస్టారెంట్‌లో తినేసి, ఇంకా మళ్ళీ ఇక్కడ వండుకుని, తిని అలా చెయ్యం. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మేము. ఇంకా ఇన్ని పనులయ్యేసరికి 1 అయిపోయిందండి దగ్గర దగ్గర. 11:30, 12:30 అలా అయిపోయిందనమాట. ఇంకా అక్కడికి షాపింగ్ చేసేసరికి లేట్ అయిపోతదని తినేసి వెళ్దాం అనుకుని దారిలోనే అక్కడ తినేసి అలా వెళ్ళామనమాట. సో, ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు ఎళ్ళే రెస్టారెంట్ కాకుండా కొంచెం వేరే రెస్టారెంట్‌కి వెళ్దామని అనుకుని, అది షార్ట్స్‌లో ఉంటాయి కదా రివ్యూస్, చెప్తూ ఉంటారు కదా! ఇక్కడ బావుంటది, అక్కడ బావుంటుందని. పాలమూరు గ్రిల్స్ అంటండి. పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ అనమాట. బాగా రివ్యూ ఇచ్చారు. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. బ్రెడ్ ఆమ్లెట్‌లు వేసేటప్పుడు నేనైతే కొంచెం ఇలా ఎక్కువేసేసి ఆమ్లెట్ దానిపైన 4 బ్రెడ్‌లు పెట్టేసుకొని, ఇంకా అంటే చిన్నోడికి 2, పెద్దోడికి 2 తింటారండి. ఇష్టంగానే తింటారు. బ్రెడ్ ఆమ్లెట్ అంటే బాగా ఇష్టం. స్వీట్‌నెస్, కొంచెం స్పైసీనెస్ అన్నీ ఉంటది కదా! ఇక మా వారికేస్తే మాత్రం ఒక 3 ఏసేస్తాననమాట ఒకేసారి. ఒకటి ఒకటి ఏస్తే మనకి ఆమ్లెట్ అనేవి సరిపోవు. ఇలా వేసేసి దీనిపైన ఒక ఎన్నైతే అన్ని. నేనైతే 3, 4 వేసేయొచ్చు. మా ఇద్దరికి వచ్చేటట్టనమాట. బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసేస్తాను దేని దానికి పీసెస్ కింద. కట్ చేసేసి ఇంక తినేస్తాం. ఇంక పని కూడా లేదులెండి, ఎక్కువ పని లేదు. వీడియో షూట్స్ ఇంకేమి పెట్టుకోలేదు నేనైతేని. ఇంక సండే ఇంక మొత్తం రెస్ట్ తీసుకుందామని ఇంకేం లేదు. సండే రెస్ట్ తీసుకొని ఇంక మండే నుంచి ఇంక పనులు చేసుకోవాలి. వెంట పడుతున్నారు నా బ్లౌజులు ఎప్పుడిస్తావు, ఎప్పుడిస్తావని. నేనైతే నా బిజినెస్ కోసం మెల్లగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. అందరివి చూస్తున్నాననమాట, ఎలా చేస్తారు ఏంటనేది. బిజినెస్ అంటే ఏం లేదు. ఫ్యూచర్‌లో నేనైతే ఫ్రాక్స్ కుట్టి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అంటే నేను ఫ్యాబ్రిక్‌కి, లైనింగ్‌కి మాత్రమే డబ్బులు తీసుకుంటాను. స్టిచ్చింగ్‌కి చాలా తక్కువ. బయట కన్నా సగానికి సగం తక్కువనమాట. అలా తక్కువగా మన వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు కావాలంటే తీసుకుంటారు గదా! నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా పెడతాను. సేల్‌కి పెడతాననమాట. ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఇంకా కొంచెం తొందరగా తీసుకుంటారు. అంటే మీరంతా కూడా కొంతమంది టైలర్స్ ఉంటారు గదా! వాళ్ళు మేము కుట్టుకుంటే సరిపోతదిలే అనుకుంటారు. స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా ఉంటుంది. ఏది సేల్‌కి పెట్టినా కూడా స్టిచ్చింగ్ వీడియో మాత్రం ఉంటుంది. ఫ్రీ సైజ్ కుడతానండి. అంటే నాకన్నా కొంచెం పెద్ద సైజు కుడతాననమాట. అంటే ఎందుకంటే అది అమ్మకపోయినా నేనైనా వేసుకోవచ్చు కదా! అదే నేను పెద్ద సైజు కుట్టేసాననుకోండి, నేను వేసుకుంటానికి కుదరదు. అదే చిన్న సైజు కుట్టినా కూడా నేను వేసుకుంటానికి కుదరదు. నా సైజు కన్నా కొంచెం పెద్ద సైజు కుడతాను. అప్పుడు దాన్ని సేల్‌కి పెట్టినా అదే సేల్‌కి అయినా కాకపోయినా మనకేం ప్రాబ్లమ్ ఉండదు. అలా ఉండాలి. ఎప్పుడైనా సరే బిజినెస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే అలాగే చేసుకోవాలి. చూద్దాం. నాకైతే ఇంకా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయడానికి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అయితే తీసేసుకున్నానండి. బయట అంకులొచ్చి అమ్ముతున్నారు. రూ. 20కి ఇస్తే, రూ. 20 ఇస్తే ఇన్నిచ్చారు. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. అయితే ఇది కొత్తిమీర అయితే ముందే కట్ చేసి పెట్టుకుంటే కడిగేసుకొని కొత్తిమీర వేసేసుకోవచ్చనమాట. ఇంకా పుదీనా అయితే అన్నీ సెపరేట్ చేసుకొని ముక్కలు ముక్కల కింద తీసుకొని వేరే డబ్బాలో వేయాలి. ఈ డబ్బాలు బాగా ఉపయోగపడుతున్నాయి కొత్తిమీర, పుదీనా వేయడానికి. ఇక్కడ కూడా అంతే ఇలాగా. డీమార్ట్ కూడా వెళ్ళాలండి, సరుకులు లేవు. అంటే అన్నీ ఎలాగో పని పోయింది కదా! అంటే ఈరోజు ఎలాగో పని చేయం కదా! ఇంక అన్ని పనులు ఇప్పుడే చేసేసుకుంటాననమాట. బయటికి వెళ్ళాల్సొచ్చినా, లేదంటే ఏదైనా సరే ఈరోజే. పిల్లలు ఇంట్లో ఉంటారు, ఈయన ఇంట్లో ఉంటారు కాబట్టి పనులు అంతగా అవ్వవు అసల. ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇలాగ సపరేట్ సపరేట్ చేసేసి, ముక్కలు ముక్కల కింద చిన్న చిన్న ఆకులు కట్ చేసేసి ఆ డబ్బాలో వేసేస్తాను. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాలి. టాప్ ఒకటి తీసుకున్నానండి జీన్స్ మీదకి. అంటే క్రాప్ టాపు
కన్నా కొంచెం కిందకుంటదనమాట. అదే మనకి టాప్స్‌లాగా పొడుగ్గా కాకుండా మోకాలికి దగ్గరలో ఉంటది. సో, అది ఆల్టరేషన్ చేసుకొని ఈరోజు వేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను వేసుకోవాలని కుదరట్లేదు. ఈరోజు చేసుకోవాలి. అంటే వేసుకుందాం అనేసరికి నెక్ కిందకుంది. బాగా కిందకనమాట. సో, హ్యాండ్స్ దగ్గర కట్ చేసుకొని ఆ పీస్ వేసుకోవాలి అని అనుకున్నాను. ఇంకా మిషన్ మీదకి ఎక్కడం కుదరలేదు. మనయి అయితే ముందే బద్ధకం వస్తదండి. బయట వాళ్ళకి కస్టమర్ కుట్టిస్తాం గానీ, మన దగ్గరికొచ్చేసరికి చాలా బద్ధకం వచ్చేస్తది. ఇంకా వీళ్ళు హోమ్ వర్క్‌లు కూడా చేయలేదంట నిన్న. నిన్న మా ఫ్రెండ్ ఇంటికెళ్ళొచ్చాను కదా! లేట్ అయిపోయిందనమాట. ఇంకా ట్యూషన్‌కెళ్ళిపోయారు డైరెక్ట్‌గా. అందుకనే ఇక నేను హోమ్ వర్క్‌లు కూడా చేయించలేకపోయాను. ఈరోజు చేయించేస్తాను. ఈ పనులన్నీ అయ్యేసరికి 12:30, 1 అయిందండి. ఇంక షాపింగ్‌కెళ్ళామనుకోండి ఎంతవుతదో తెలీదు టైము. అదే దారిలోనే కదా తినేసి అలా వెళ్ళిపోవచ్చు అనుకున్నామనమాట. ఎప్పుడైనా ఒకసారి 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి అలా పిల్లల్ని బయటకి తీసుకెళ్తా ఉంటాము. నాకు కూడా రిలీఫ్ అవుతది. వాళ్ళకని కాదు. నా 24 గంటలు 4 గోడల మధ్య ఉండి, నేను కూడా ఎవరితో బయట మాట్లాడను కదా! అందుకు నాకు కూడా విసుగొస్తదనమాట. అప్పుడప్పుడు అలా వెళ్తా ఉంటాము. ఇంగోండి ఇది నా మామూలుగా ఎప్పుడూ ఉండే జీన్సే. అప్పుడప్పుడు వేసుకుంటాను. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏసుకునేదాన్ని గానీ, ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఇంక పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆల్ట్రేషన్ కూడా చేసుకోవాలి. సైడ్‌కి 2 కుట్లు వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను ఒక 3 ఇంచులు కట్ చేస్తాను. నాకంత పొడుగు కూడా ఇష్టం ఉండదు అసల. నాకు మరీ మోచేయి కింద దాకా ఇష్టం ఉండదు. నాకు ఎంతకాలం అంత ఉంచుకొని కట్ చేస్తున్నానండి. ఈ పీస్ వేస్టే ఇంకా. ఆ వేస్ట్ పీస్‌లోంచి కొంచెం పీస్ తీసేసి నెక్ దగ్గర వేసేసుకుంటాను. అసలు వేసినట్టు కూడా ఉండదు. బావుంటది. మీకు అలాగే ఎప్పుడైనా జరిగితే మాత్రం నేను చెప్పినట్టు చేయండి. అందుకని ఇంట్లో మిషన్ ఉండాలంటాను. ఇప్పుడు దెబ్బ తగిలిందని ప్రతిసారి డాక్టర్ దగ్గరికి ఎళ్ళం గదా మనం. ఏదైనా దెబ్బ తగిలితే మన ఇంట్లో ఉన్న మందులతోటే కదా క్రీములు రాసుకొని, ఇది రాసుకొని మొత్తం మీద తగ్గించుకుంటాం గదా! అలాగే ఈ మిషన్ కూడా అంతేనండి. ఏదో చిన్న చిన్న వాటిలకల్లా ప్రతిసారి టైలర్ దగ్గర పరిగెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు వాళ్ళ చుట్టూ తిరగాలి? ఇంత చిన్న చిన్న పనులు తొందరగా చెయ్యరు. తెలుసా? నేనన్నా అంతే సరే. ఇప్పుడొచ్చేసి ఇది చేయమన్నారనుకోండి నేను చెయ్యను. నాకంత టైం ఉండదు చిన్న చిన్న పనులు చేయడానికి అని చెప్పేస్తాను. సో, అందుకనే మీ మిషన్ ఒకటే అయినా ఏదైనా చిన్న మిషన్ లాంటిది ఏదన్నా తీసుకొని మీ ఇలాంటి ఆల్టరేషన్ చేసేసుకోవచ్చు కదా! దీనికోసం వాళ్ళ చుట్టూ తిరగాలి. డబ్బులుండొచ్చు మీ దగ్గర. మీకు ఎంత అడిగితే అంత ఇవ్వగలే స్తోమత ఉండొచ్చు. కానీ కొంచెము అలా వెనకాలే తిరగాలన్న ఒక ఫీలింగ్ అనేది ఉందనుకోండి. అప్పుడు మనమే కుట్టుకోవచ్చనమాట. ఎన్ని సార్లు తిరగాలి వాళ్ళ చుట్టూ ఇంత చిన్న చిన్న వాటిలకి కూడా అన్నట్టు ఒక ఫీల్ అవ్వాలి మీరు. నేనైతే అలాగే ఫీల్ అవుతానండి. మీరు ఏమని అనుకోండి. నేనైతే కొంచెం ఈగోలాగే ఫీల్ అవుతాను. ఇంత చిన్నదాన్ని కూడా వాళ్ళ చుట్టూ తిరగాల. మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక మిషన్ పెట్టేసుకొని ఇలా కుట్టేసుకుంటే సరిపోతది. అదేమీ పెద్ద చీప్ పని గాదు టైలరింగ్ అనేది. చాలా మంచి పని. ఇప్పుడు అది పెద్ద ప్యాషన్ అయిపోయింది తెలుసా అందరికీ. మనం కుట్టుకుని చూపించడమే పెద్ద గ్రేట్ అనమాట. అయిపోయింది. సైడ్ కూడా అయిపోయింది. ఈ నెక్ దగ్గర ఏం చేస్తానంటే బావుంది. నాకైతే టాప్ భలే నచ్చిందండి నిజం చెప్పాలంటే. నేను జీన్స్ మీద టాప్స్ పైదాకా వేయననమాట. కింద వరకే ఏస్తాను. ఆఫీస్‌కెళ్ళినప్పుడు కూడా అంతే. చాలామంది పైదాకా ఏస్తారు గానీ నేను వేయను. నాకిష్టం ఉండదు. ఇలా మోకాల వరకు ఏసుకుంటే కొంచెం డీసెంట్‌గా ఉంటది కదా! చూసేవాళ్ళకైనా పేరు పెట్టేటట్టు ఉండదు కదా! జీన్స్ అనగానే కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటది. కానీ ఇలాగ డీసెంట్‌గా ఏసుకుంటే అసల ఎవ్వరు ఏమనరు. ఇప్పుడు ఇక నెక్ దగ్గర ఇలాగా నేను మోడిఫై చేశాననమాట. ఇంక మా వారు ఎనకాల నుంచి అంటా ఉంటున్నారు. "నీ అయితే అప్పటికప్పుడు కుట్టుకుంటావు. ముందే కుట్టుకోవచ్చు కదా!" మనకి టైలర్స్ అందరికి ఇదే జబ్బులేండి. అప్పటికప్పుడే కుట్టుకుంటారు అందరు. ముందే కుట్టేసుకొని ఉంచుకోరు. హెమ్మింగ్ చేసేసుకోవాలండి. ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఏం చేసుకోను తర్వాత చూద్దాంలే. ఇదిగోండి చూసారా? ఎంత బాగా కవర్ అయిపోయిందో. అది ముక్క అయిపోతే మాత్రం కింద దాకా వచ్చేసును మొత్తం కూడా. ఇంగో నేను ఇంకా జీన్స్ ఏసుకుంటాను. వేసుకొని ఇంకా రెడీ అయిపోతానండి. తలస్నానం చేసి ఇంకా రెడీ అయిపోయాను. కొంచెం లూజ్ ఎయిర్‌గా వదిలేసాననమాట. తడిగా ఉంది చాలా. ఫిట్టింగ్ కూడా బానే ఉంది గదా! ఇదిగో నెక్ కూడా అంతే. చూడండి నెక్ దగ్గర కూడా. ఇంగో జీన్స్. ఇదొచ్చేసి మనకి స్ట్రెచబుల్ అనమాట. అంటే ఎంత టైట్‌గా వేసుకున్నా కూడా సాగుతది. ఒక్కటి కొనుక్కుంటే మనం ఎందుకంటే ఇప్పుడు మనం యంగ్ మదర్సం. కొన్నాళ్ళైతే ఒక 10 ఇయర్స్ అయితే ముసలోళ్ళం అయిపోతాం. ఇంకా పిల్లలు పెద్దగా అవుతారు. ఈ ఏజ్‌లోనే ఏదైనా ఏసుకోవాలనుకుని ఈ ఏజ్‌లోనే. ఒక జీన్స్ తీసుకున్నామంటే దానిపైన ఎన్నో రకాలుగా మార్చుకోవచ్చు. ఇప్పుడైతే రెస్టారెంట్‌కెళ్తున్నాం. టైం వచ్చేసి 1 అయిపోతుంది. ఆహ్, పొల్లమ్మ అది పాలమూరు గ్రిల్ అంటండి. మా వారు షార్ట్స్‌లో రివ్యూ చూసి తీసుకొచ్చారు. యాక్చువల్‌గా ఎప్పుడైనా సరే ఆళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళెళ్తారు కదా! వాళ్ళు రివ్యూ ఇస్తేనే ఈయన తీసుకొస్తారనమాట. బావుంది తినొచ్చక్కడ ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. కానీ ఈసారయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి రీల్ చూసి
ఇంప్రెస్ అయ్యి మా వారు తీసుకొచ్చారనమాట. ఎలా ఉంటుంది ఏంటని. కిందంతా కూడా మామూలుగా రెస్టారెంట్ టైప్‌లో ఉంది. పైన ఇంకో ఫ్లోర్ ఉంది. ఇది ఉప్పల్ దగ్గరండి. అదే ఉప్పల్ దగ్గరే. నాచారం కూడా కాదు ఉప్పల్ దగ్గరే. అయితే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది. నాకు అంతగా ఇబ్బందిగా అనిపించింది. అంతగా ఇష్టం లేదు. అంటే సౌండ్స్ బయటొచ్చిన సౌండ్స్ అవన్నీ వినిపిస్తున్నాయనమాట. ఏదో రోడ్డు మీద కూర్చొని తిన్నట్టే ఫీల్ అయ్యాను. సర్లే ఇంకా మనం ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆయన తెచ్చారు కాబట్టి, తీసుకొచ్చారు కాబట్టి, ఇంకా సెల్ఫీలు దిగుదాం అని చెప్పేసి మేమిద్దరం రెడీ అవుతుంటే సెట్ కాలేదు. అంటే వెలుతురు బాగా పడుతుందనమాట. అందుకనే సెట్ కాలేదు. ఇంక వద్దులేరా బాబు అని నేను ఆఫ్ చేశాను. ఇదిగోండి ఇదంతా కూడా ఇలా ఓపెన్‌గా ఉంది. ఇక్కడ కూర్చునేలాగా తినడమేనండి. చెప్పాను కదా! కొంచెం బయట నుంచి సౌండ్స్ డిస్టర్బెన్స్ వల్ల నాకేమైందంటే ఎన్ రోడ్డు పక్కన కూర్చుంటే ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అయ్యాననమాట నేను. వెనకాల కూడా సౌండ్ గట్టిగా అంటే ఫ్యాన్ సౌండ్ పెద్దగా పెట్టారు ఫ్యాను. అయితే ఈయన ఏం చేశారంటే ఫస్ట్ హలీం బుక్ చేశారు. హలీం బావుంటదంట రివ్యూలో చూసానని. బావుంది. కానీ ఆయనకేంటంటే ఇంకా బావుండాలి. అంత బాలేదన్నారనమాట. నాకైతే నచ్చిందిలెండి. నేను వద్దని చెప్పాను. నాకు హలీం ఏమొద్దు తర్వాత తింటానన్నాను. ఇంకా పెద్ద బాబు దగ్గర నుంచి కొంచెం తీసుకొని తిన్నాను. బావుందనిపించింది. మరీ స్పైసీగా లేదు. కానీ నెయ్యి సరిగ్గా వేయలేదు. అంత అంత ఇదిగా ఏం లేదు పర్లేదు అన్నట్టు మాట్లాడారనమాట. సో, ఇదొచ్చేసి ఒక 5 అదే 10లో ఒక 7 మార్క్స్ ఇవ్వచ్చు. అంతే. ఎలా ఉందని అడిగితే ఇంకా నేను తినలేదని చెప్తున్నారనమాట. అయితే అదే పర్లేదని చెప్పారు. మరీ అంత బిలో కాదు, హై కాదు. వావ్ అన్నట్టు ఏం లేదు అన్నారనమాట. ఇంకా మా వాడిని అడిగితే మా వాడు కూడా బావుందమ్మా అన్నాడు. ఇంక ఇది తినేసిన తర్వాత మళ్ళీ ఏం బుక్ చేసామంటే ఆహ్, చికెను డ్రిల్ టైప్‌లో ఉంటదండి. చికెన్ డ్రిల్ అంట. చిన్న పీసెస్ ఉంటాయి. అవి బుక్ చేసాము. సో, అవి కూడా వచ్చేసినియి. ఇంక కూల్ డ్రింక్స్. వెంటనే తెచ్చేస్తున్నారు. యాక్చువల్‌గా అయితే చాలా లేట్‌గా తీసుకొస్తారు. రెస్టారెంట్‌లో కూర్చున్న 10 నిమిషాలు కానీ ఏమి రావు. కానీ ఎందుకో రెడీగా ఉంటాయేమో మరి వీళ్ళ దగ్గర. సో, తొందరగానే తీసుకొచ్చేసారు. ఫైనల్ ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. లాస్ట్‌లో ఇస్తానండి. ఓకేనా? ఎందుకు రివ్యూస్ కరెక్ట్‌గా ఇవ్వరో నాకు ఇప్పటికి అర్థం కాదు. నేనైతే కరెక్ట్‌గా ఇస్తాను. ఇదిగోండి ఇది చికెను సర్వీస్ కూడా అంత ఇదిగా ఏమి లేదు. చికెన్ పీసెస్ అనమాట. అంటే ఇదొచ్చేసి మనకి డ్రిల్ తోటి సంబంధం ఉన్న రెస్టారెంట్ కదా! మనకన్నీ ఇలాంటివే వస్తాయి. ఫుల్లు స్పైసీ. నాకైతే తట్టుకోలేకపోయాను. నాకు గొంతు మండిపోయిందనమాట తినగానే. మహా అంటే నాకు ఒక్కొక్క పీసే వచ్చింది. పిల్లలకి 2 వేసాము. వాళ్ళు వదిలేసారు కారంగుందని. నాకైతే గొంతు మండిపోయిందండి. స్పైసీగా ఉంది. దీంట్లో అయితే నేను సాటిస్ఫాక్షన్ అయితే లేదండి. నాకైతే అంత బాగుంది అన్నట్టు ఏం లేదనమాట. కారం ఇష్టపడే వాళ్ళకి మేబీ ఇది ఇష్టపడొచ్చు. చెప్పలేం. చూడండి మంచి కలర్‌ఫుల్‌గా అంతా బానే ఉంది గదా! కానీ కారం ఎక్కువుందనమాట. ఘాటు అనేది ఎక్కువుంది. ఇంతవరకు మేము తిన్న దాంట్లో ఇంత ఘాటైందయితే తినలేదు. బయట వెళ్తా ఉంటాం కదా! సో, మొత్తానికైతే సర్వీస్ అయితే చేశారు. బానే ఉంది. కుండలో వండుతున్నారు. మనకి ప్లేట్లు కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి ప్లేట్స్. మామూలుగా అయితే స్టీల్ ప్లేట్లు అవి పెడతారు కదా! అలా కాకుండా కొంచెం ఇలా ఉన్నాయన్నమాట. మా వోడిని అడిగితే మాత్రం "కారం అమ్మ చాలా కారంగా ఉంది" అని అన్నాడు. సర్లే అని ఇంకా నిమ్మకాయ పిండుకుని, అది పిండుకుని తినేసాం ఫైనల్‌గా అయితేని. ఇదంతా ఘాటేనండి. కారంగానే ఉంది. మా వోడిని అడిగితేనేమో ఫస్ట్‌లో బావుందన్నాడు. ఇంక ఇది ఇచ్చేస్తున్నాడు వెనక్కి నాకొద్దు అని. కారంగా ఉంది వద్దని. ఈడికేమో మూతి మండిపోయిందంట. ఇలా తిన్నాడు గదా! నా మూతి మండిపోయిందమ్మా, అమ్మా అని ఒకటే గోలనమాట. ఇంకా వచ్చేసి ఫస్ట్‌లో బావుందన్నాడు. తర్వాత మూతి మండిపోయిందన్నాడు. తర్వాతొచ్చేసి ఫిష్ ఫ్రై బుక్ చేసుకున్నామండి. అంటే ఫిష్ ఫ్రై అంటే నేనేమనుకున్నానంటే ఒక ఫిష్ ఉంటది గదా! దాన్ని మధ్యలో ఇలా ఘాట్ల కింద పెట్టేసి డ్రిల్ రెస్టారెంట్ గదా! అలా చేసిస్తారేమో అని నేను అనుకున్నాను. మా వారు కూడా అలాగే అనుకున్నారు. కానీ అదొచ్చేసి ఏమైందంటే అపోలో ఫిష్ అనమాట. ముక్కల కింద కట్ చేసేసి ఏం చేశారో ఏమో తెలీదు గానీ, అయ్య బాబోయ్! ఎంత వరస్ట్‌గా ఉందంటే ఇంకా వద్దనిపిచ్చేసిందనమాట. అలా పట్టుకోగానే అందులోంచి వాటరండి. నీచు వాసనలాగా వచ్చేసింది. కడుపులో తిప్పేసింది మొత్తం. ముందు తినేదంతా కూడా బయటకొచ్చేస్తదేమో అనుకున్నాను. ఇంక మా వారు నా మొహం చూసేసి వద్దులే ఆపేసి ఇంకెళ్ళిపోదాం ఇంటికి. ఇంక రైస్ ఏం తినలేదింక. ఇదిగో చూడండి. మెత్తగా అదొక రకంగా ఉంది. ఇదొచ్చేసి అపోలో ఫిష్ అలాగే ఉంటదంటే, ఏం అపోలో ఫిష్ ఏంటి పచ్చి పచ్చిగా ఉంది. నాకేమి నచ్చలేదు అన్నాను. నేను డ్రిల్ లాగా వస్తదేమో అనుకున్నా అంటే నేను అలాగే అనుకున్నాను. కానీ ఇలాగిచ్చారు.
సర్లే వద్దులే అని ఇంకా మళ్ళీ ఇంత రేటు పెట్టి కొన్న తర్వాత పాడే బుద్ధి కాదా, ఎలాగో లోపలికి వేసేసాను. దాని ఎఫెక్ట్ అనుకుంటా ఇంకా నైట్ కూడా మేము తినలేదండి ఏమీని. మొత్తం కడుపంతా పాడైపోయిందనమాట. ఇంక మా వారొద్దు వెళ్ళిపోదాం ఇంకా, ఇది చాలే అని ఇంక మా వాడు బాగా ఎంజాయ్ చేస్తూ ఇలా ఇలా తిరుగుతూ, ఓపెన్‌గా ఉంది కదా ప్లేసు, చక్కగా బయట ఆరు బయట తిన్నట్టు అనిపించిందేమో అటు ఇటు తిరుగుతూ తాగేశారు. బిల్ అయితే పే చేసాం. ఇంక వచ్చేసామండి. ఇంక కింద ఫ్లోర్ ఇది. ఇంకా వచ్చేసిన తర్వాత వాల్యూ జోన్‌లోకి వచ్చేసాం. ఇది వచ్చేసి నాచారము. చాలా పెద్దది అంట. హైపర్ మ్యాట్ టైప్‌లో ఉంటుంది. ఫుల్లు క్రౌడ్ అండి. దానికి తగ్గట్టే అక్కడ కూడా ఉన్నాదిలెండి. అంత ఫెసిలిటీస్ అన్నీ బానే ఉన్నాయి. అదే మనకి బాలకృష్ణ వచ్చి హీరో బాలకృష్ణ ఉన్నారు కదా! ఓపెన్ చేశారంట. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏమో ఫుడ్డు, గ్రాసరీ, హోమ్ కిచెన్స్, లగేజ్, ఫుడ్‌వేర్, టాయ్స్, స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఏమో మొత్తం మన ఆడవాళ్ళదే కిడ్స్ అంటే లేడీస్ జోను. సెకండ్ ఫ్లోర్ ఏమో మెన్స్ అనమాట. సో, ఇంకా మేము లోపలికైతే లిఫ్ట్ అయితే ఎక్కేసాము. ఎప్పుడైనా సరే నేను బయటికెళ్ళాలనుకున్నా, లేదంటే ఏదన్నా చేయాలనుకున్నా కూడా మొత్తం కూడా ఆ రోజంతా కూడా ఇంకా నేను మిషన్ ఎక్కనమాట. అన్ని పనులు ఒకే రోజు చూసేసుకుంటానింకా. బయటికి వెళ్ళాలనుకుంటే అదే రోజు ఏమైనా షాపింగ్ ఉన్నా కూడా అదే రోజు చూసేసుకుంటామండి. పదే పదే ఇంకా టైం అనేది వేస్ట్ చేయను. మళ్ళీ సగం రోజు మిషన్ ఎక్కడాలు, మిగతా సగం రోజులు బయటికెళ్ళడం అలా చేయననమాట. ఫుల్లుగా చేసేసుకుంటాను అదే రోజు. ఇంకా షర్ట్స్ అయితే సూపర్‌గున్నాయి. కానీ నన్ను ఏమన్నారంటే క్వాలిటీ బాలేదన్నారు. బ్రాండెడే కానీ క్వాలిటీ అంత ఇదిగా లేదు అని జెప్పారనమాట. మనకంత క్వాలిటీ షర్ట్‌ల గురించి అంతగా తెలీదు. ఇదంతా కూడా జెంట్స్ పార్ట్ అండి. మా ఈ బుడ్డోడు చూడండి ఎలా ఎళ్ళిపోతున్నాడో. బావుంది. షాపింగ్ మాల్ అయితే సూపర్‌గుంది. కానీ మన రేంజ్‌కి తగ్గట్టు ఏం లేవు. అంతా కూడా హై క్లాస్ ఫ్యామిలీస్ తీసుకునేటట్టే ఉన్నాయన్నమాట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా వారు పట్టుకుంటాం, వదిలేయటం, పట్టుకుంటాం, వదిలేయటం. ఇంత రేటా ఈ క్వాలిటీకి? ఈయనకి తెలుసు క్వాలిటీ గురించి. మొన్న సికింద్రాబాద్‌లో తీసుకున్నాం కదా! ఒకసారి షర్ట్స్ చాలా తక్కువ కాస్ట్‌కొచ్చినియి అని చెప్పాను చూసారా? సో, ఆయనకి తెలుసనమాట. ఆ క్వాలిటీ కూడా ఇక్కడ లేదు అని చూసుకుంటున్నారు. ఏదైనా కొనుక్కోవచ్చు కదా! అంటే అస్సలు బాలేదు. క్వాలిటీ కూడా బాలేదు. కాస్ట్ కూడా హైలో ఉందంట. 2500 ఒక్కొక్క షర్ట్. దాంట్లో మళ్ళీ 30% డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఇవి చూడండి పార్టీ వేర్ అనమాట. ఇదంతా కూడా కొంచెం రిచ్ ఫ్యామిలీస్ ఉండేలాగే ఉందండి. బుడ్డయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మా వారు కూడా భలే నచ్చేసాయి. చిన్న చిన్న ఫ్రాకులు. మా వారికి ఎంత ఇష్టమో ఆడపిల్లలంటే. అంతే ఇష్టమైన వాళ్ళకి పుట్టరు. ఇంగ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూసారా? మేమైతే కొనేసేవాళ్ళమేమో నాకు అమ్మాయి ఉండుంటే. ఇదిగోండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న బుడ్డ పిల్లలవి. వీళ్ళు చూడండి కింద ఎలాగెళ్ళిపోతున్నారో, కిందెళ్ళిపోయి ఆడుకుంటున్నారు. ప్లేస్ అయితే బావుందండి. చాలా పెద్ద మాలు. కానీ కాస్ట్ వైస్ చూస్తే మాత్రం నాకెందుకో ఈ డీమార్ట్ లాగా అనిపించలేదు. మా వారిని అడిగితే "ఏం లేదు అలాగే ఉంటది. బానే ఉన్నది కాస్టు" అంటున్నారనమాట. అంటే పిల్లలవి ఎవరైనా. ఈయన మాత్రం క్వాలిటీ బాలేదంటున్నారు. కాస్ట్‌కి తగ్గట్టు క్వాలిటీ లేదంటున్నారు అంతే. ఆ 2000 బిల్లు పెట్టినప్పుడు అక్కడ దానికి తగ్గట్టు క్వాలిటీ ఉండాలి కదా! ఆ క్వాలిటీకి ఈ కాస్ట్ వేస్ట్ అని చెప్తున్నారనమాట. కానీ మామూలుగా అయితే మాల్ అంతా కూడా బావుంది. దీనికి తగ్గట్టే మెయింటెనెన్స్ కూడా ఉంది. ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతుంది. మీరు వెళ్ళాలనుకుంటే నాచారం దగ్గర వెళ్ళండి. కానీ డబ్బులు కొంచెం ఎక్కువే అనమాట. ఇవన్నీ చూసుకుంటా వెళ్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే విండో షాపింగ్ లాగా అయింది. అయినా ఇవన్నీ కూడా తిరిగితే గానీ మనకు కూడా నాలెడ్జ్ రాదులెండి. కొంచెం బయటికెళ్తే ఫ్రెష్‌గా ఉంటది మైండు. ఇంకా పిల్లలకి ఏదైనా తీసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువే ఉంది. కానీ ఈ షర్ట్‌లు ఎందుకో ఈ ప్యాంట్లు కొంచెం రీజనబుల్‌గా అనిపించాయండి ఈయనకి 1+1 ఆఫర్‌లో. ఒక్కొక్కటి వచ్చేసి 800, 800 700 అనుకుంటా. కానీ బావుందంట. క్వాలిటీ చాలా బావుందని చెక్ చేస్తే చిన్న బాబుకి మాత్రమే దొరికాయండి. పెద్ద బాబుకి దొరకలేదు. ఇంక వదిలేసామనమాట. ఇంక చిన్న బాబుకే తీసుకొని ఆ 2 తీసుకున్నాం. సరిపోలేదు. చాలా రకాలుగా ట్రై చేసాము. చాలా వెతికాము. ఒక 15 నిమిషాల పాటు అక్కడే ఉన్నాం. ఇంకా ఎక్కువే ఉన్నాము గానీ, ఇంకా దొరకలేదండి ఎక్కడా కూడాని. ఇంకా చిన్నోడికే 2 ప్యాంట్లు తీసుకున్నామాట. బావున్నాయి నైట్ ప్యాంట్లు. బాగా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కింద ఎంత దేకినా గూడా ఆ సీట్ అరగదనమాట. మా వోళ్ళు అసలే కింద మీద దొర్లుతా ఉంటారు గదా! ఆ మోకాళ్ళ దగ్గర, ఆ సీట్ దగ్గర చిన్న చిన్న హోల్స్ కింద పడిపోతదనమాట. అలా లేదు. బావుంది స్ట్రాంగ్‌గా. ఇంకా ఆ 2 తీసుకున్నాం. చిన్నోడికే దొరికినియి. పెద్దోడికి దొరకలే. ఇంకా మెల్లగా చూసుకుంటూ వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్ మొత్తం పిల్లలవి. అదే విధంగా అదే గర్ల్స్ కూడా ఉన్నాయి. అది చిన్న పిల్లలవి ఉన్నాయి. ఇంకొచ్చేసి ఇంకా ఆయన జెంట్స్‌వి కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఇదంతా కూడా షర్ట్‌లు అవే.
ఇక్కడ ఏయో గేమ్స్ ఉన్నాయి కావాలంటే లాక్కెళ్ళిపోతున్నాము. ఎక్కడ బొమ్మలు కనిపిస్తే అక్కడే ఉండిపోతారు మా వోళ్ళైతేని. ఇవన్నీ షర్ట్లనమాట. ఇంకా కింద ఫ్లోర్ అనుకుంటా అండి ఇది. అంటే ఫస్ట్ ఫ్లోరు అమ్మాయిల సెక్షన్ అనమాట. ఇదిగోండి ఇది అమ్మాయిల సెక్షను. అదే ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ ఏమో జెంట్స్‌ది, చిన్నపిల్లలది. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఎంత బావుందంటే మొత్తం ఇదంతా మన ఆడోళ్ళదే. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, యంగ్ ఏజ్, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. జస్ట్ 2000 అంతే ఇది. సరిపోతదని షాక్ అయిపోయారు మా ఆయన. ఏంటి 2000 అని. మరి ఏమనుకున్నారు? అలాగే ఉంటాయి ఇక్కడ. ఇది అన్నీ లేడీసే అండి. పిల్లలవి, పెద్దలవి, ఇంకా పెద్దవాళ్ళవి అన్నీ కూడా ఒక ఫ్లోర్ మొత్తం కూడా లేడీసే. సెకండ్ ఫ్లోర్ మాత్రం జెంట్స్‌వి, చిన్నపిల్లలవి ఉన్నాయి. కింద మాత్రం మొత్తం కూడా అవే ఉన్నాయన్నమాట. ఇదిగోండి షర్ట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇక షర్ట్లు కూడా ఉన్నాయి. బాగుంది. మా వోడు అమ్ముతాడేమో అని అక్కడే ఉండి ఆట ఆడిపిస్తున్నాం అనమాట. ఇంకా సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంక ఈ 2 తీసుకున్నాం అంతే. ఇంక ఇక్కడ కూడా షర్ట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ అనుకుంటా. సెకండ్ ఫ్లోర్ ఇదంతా కూడా సెకండ్ ఫ్లోరే. ఫస్ట్ ఫ్లోరు కాదు. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మన ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళవి. చిన్నపిల్లలవి ఏమి లేవు. ఇది సెకండ్ ఫ్లోరే. ఫస్ట్ ఫ్లోర్ కాదు. కిడ్స్ ఉంటాయి. అమ్మాయిలవి, అబ్బాయిలవి కిడ్స్ ఉంటాయి. అదేవిధంగా జెంట్స్‌వి. ఇవన్నీ జెంట్సే. ఇంగోండి చూపించమంటున్నారు కదా! అది కింద ఇది అని అనుకున్నాము. దూరం నుంచి చూస్తే చాలా బావుందండి. కానీ దగ్గరికి చూసిన తర్వాత బాలేదంట. క్వాలిటీ బాలేదు వద్దు అన్నారు. ఇంగో ఏ ఉంది కదా! అది బ్రాండెడ్ అంట. కానీ క్వాలిటీ మాత్రం బాలేదన్నారు. ఇంకా కిందకొచ్చేసామండి. ఇదొచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్. ఓకేనా? ఇప్పుడు చూసిందల్లా సెకండ్ ఫ్లోరే. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇంక మొత్తం ఆడోళ్ళే. ఇదంతా ఈ ఫ్లోర్ మొత్తం లేడీసేనండి. ఎంత ఉందంటే అబ్బో! మనకి ఒక రోజు సరిపోదనుకుందాం. 10 గంటలకు, 11 గంటలకు అలాగ ఇది ఓపెన్ చేసినప్పుడు వెళ్ళామనుకోండి, సాయంత్రం 5 అయిపోతది తెలుసా? మన 2 కళ్ళు సరిపోవు. అంత ఉంది ఇక్కడ మాల్ అనేది. చాలా అంటే చాలా ఉంది. ఏ సెక్షన్‌కి ఆ సెక్షనే ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. నైటీలున్నాయి, పెద్దవాళ్ళకి ఇన్నర్స్ ఉన్నాయి. టాప్స్ ఇంగ ఈ టాప్స్ ఇవన్నీ కూడా టాప్స్ అనమాట. నేను కొందామని చూసాను. 350 అలా అంట. ఇంక దీనికి అంత సీన్ లేదులే అనుకున్నా. 349 అంట. అంటే 350 ఒక్కొక్కటి. ఏం వద్దులే అనిపించింది. ఇంకా చీరలండి. ఇవన్నీ కూడా టాప్సు. నేను అసలు ఒక్కటి కూడా కొనలేకపోయాను తెలుసా! యాక్చువల్‌గా అయితే నేను చూసానంటే ఒక్కటైనా కొంటాను. కానీ ఆ రేంజ్ లేదనమాట. నాకే అనిపించింది ఇంత రేట్ అవసరమా అని. నేను చూసింది 300 కన్నా తక్కువకే వచ్చేస్తది ఓన్లీ టాపు. కానీ వాళ్ళు రూ. 350 అలా పెట్టారు. చీరలండి. ఇక్కడ చీరలు చూడండి. ఇంక నేను ఇక్కడే ఉండిపోయాను. మా వాళ్ళు ఇంకా నేను రావట్లేదని చెప్పేసి ఎక్కడో మూలకెళ్ళి శుభ్రంగా కూర్చుని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. నేను రాలేదని. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఆఫర్స్ అనమాట. ఇవి ఏంటంటే మిగిలిపోయిన చీరలో ఏమో మరి స్టాక్‌లో మామూలుగా మనకి ఇంగో 295, రూ. 250, రూ. 230 ఉంటాయి కదా! ఆ చీరలు తీసుకొచ్చేసి ఒక రూ. 1000 పెట్టి దీని మీద డిస్కౌంట్ ఏమో అని 500 పెట్టి మా ప్రైస్ ఏమో 250 అని పెట్టారనమాట. యాక్చువల్‌గా ఇది 200 చీరలే ఇవన్నీ కూడాని. చూడండి. ఇవన్నీ కూడా మనకి రోడ్డు దగ్గర ప్లాట్‌ఫార్మ్ దగ్గర కూడా అమ్ముతారు తెలుసా ఇవి. రూ. 200 ఇదిగోండి. ఇవి వచ్చేసి మనకి జరీ అని అంటారు చూసారా? మనకి నాకెంతకొచ్చిందంటే 200కో ఎంతకో వచ్చిందేమో. ఈళ్ళు ఏం చేశారంటే రూ. 450 పెట్టారు. దాని మీద మళ్ళీ డిస్కౌంట్ పెట్టారు. మా ప్రైస్ 250 అన్నారు. నాకెందుకో ఈ హార్ట్ షేప్‌ది ఎప్పటినుంచో తీసుకోవాలని ఉంది. అయితే దీనితోటి ఒక లాంగ్ ఫ్రాకు కుట్టుకుంటే బావుంటది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది కదా అనుకున్నాను. తీసుకొని పక్కన పెట్టాననమాట. చేతిలో పట్టుకున్నాను. ఇంగోండి ఇవన్నీ కూడా పట్టు శారీ టైపు. దీని మీద కూడా అన్ని డిస్కౌంట్‌లే. 800కి, 700కే వచ్చేస్తున్నాయి ఇవన్నీ. ఇది ఎంత అనుకున్నారు? ఇది రూ. 925 ఇది. ఇది. అంటే వీళ్ళ ప్రైస్ అనమాట. యాక్చువల్ ప్రైస్ కాదు. అయితే ఇంకా కలర్స్ బయటకి తీసుకొస్తే నేను ఇది తీసుకున్నా. రూ. 225ది. ఇది ఒక గ్రీన్ టైప్‌లో ఉంది కదా! అంటే మనకి బ్లూ టైపు అలా ఉంది కదా! సరే అని చెప్పేసి చేతిలో పట్టుకున్నా. ఇంకా అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వచ్చాను. చాలా అంటే చాలా చీరలున్నాయి. మొత్తం ఇదంతా కూడా ఆడోళ్ళందరూ ఇక్కడే ఉన్నారండి నిజం చెప్పాలంటే. నేను కూడా ఇక్కడే ఉన్నా. నేను వీడియో షూట్ చేయడానికి ఉన్నాను. వాళ్ళు కొనుక్కుంటానికి ఉన్నారు. ఇంక ఈ శారీ బాగుంది కదా! ఈ బ్లూ కలరు ఇవన్నీ కూడాని. చాలా బాగున్నాయండి. కానీ నేను చీరలు కట్టుకోను కదా! కొనుక్కొని ఏం చేసుకోవాలి? దీని మీద కూడా ఏం డిస్కౌంట్ అంటే ఏం భారీగా తగ్గింపులు ఏం కాదు. మనకు దొరికే రేట్లే ఉన్నాయి. కానీ అన్నీ ఒక ఎదుకుని ఉన్నాయన్నమాట. ఇది ఎంతో మరి దీని మీద లేదు. ఉంటది లోపల ఎక్కడో ఉంటది.
ఇది ఎంతొచ్చింది? ఇదొచ్చేసి రూ. 788 ఇది. అన్నీ అంతే బయట దొరికే రేట్లే. ఇవేంటంటే మిగిలిపోయినయన్నీ తీసుకొచ్చి ఇక్కడ తీసేసుకున్నట్టున్నారు నాకు తెలిసి. ఇవన్నీ వర్క్ శారీసు. ఇంగో ఇదొక రకమైన శారీస్ అనమాట. ఇవి చూసే ఉంటాను నేను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓపెన్ చేస్తే కనిపిస్తానే ఉంటాయి గదా! అంటే అక్కడక్కడ మిగిలిపోయిన స్టాక్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారండి. డిస్కౌంట్‌లో పెట్టేశారనమాట. క్వాలిటీ పెద్ద ఇదిగా ఏం లేవు. యావరేజ్‌గానే ఉన్నాయి. కానీ చూపించడం మాత్రం బాగా ప్యాషన్‌గా చూపిస్తున్నారు. అలాగే ఎగబడుతున్నారు. మరి కొనుక్కుంటారో లేదో తెలీదు గానీ. ఇదొక రకమైన ఇదైతే మా 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఫ్యాషన్ అవి. ఆల్రెడీ మేము పెట్టుబడుల చీరకి పెట్టేసాము. ఇదొక రకం అనమాట. ఇంగోండి. ఇవన్నీ కూడా కొంచెం క్వాలిటీ తక్కువున్నవి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ అంతే. చూడడానికైతే సూపర్‌గున్నాయండి. బాగా నీట్‌గా ప్యాకింగ్ చేసి మరీ పెట్టారు. ఇదెంత? ఇది రూ. 1000 అనుకుంటా. చూడడానికైతే బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి. 50% డిస్కౌంట్ అంట. ఇదిగో రూ. 345 మాత్రమే ఇది. చూసారా? అంతే ఒకసారి 2 సార్లు కట్టుకుంటే తెలుస్తది. కానీ లుక్ మాత్రం సూపర్ ఉన్నాయండి నిజంగా. ఇంకా పక్కనేమో మొత్తం కూడా కాటన్ శారీస్ ఉన్నాయి. కానీ ప్యూర్ కాటన్ కాదు. నార్మల్ కాటనే. ఇదిగో నేను ఇది నచ్చిందనమాట. అంటే చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ చేసిన ఫ్లవర్స్. ఒకసారి 2 సార్లు చీర కట్టేసుకొని మన ఫ్రాక్ కుట్టేసుకోవచ్చు కదా అనుకున్నాను. అయితే గ్రీన్ కలర్ ఉంది. ఇదన్నీ ఉన్నాయి. నాకు ఈ కలర్ లేదు. నేను పట్టుకున్న కలర్ లేదు. ఇంకా పక్కన పెట్టుకొని పట్టుకున్నాననమాట. అది వదిలేసాను ఇంకా. అది హార్ట్ షేప్‌ది వదిలేసాను. అక్కడే వదిలేసాను. ఇది కొన్నాను కదా! అది వదిలేసాను. ఇంకా అదొక్కటే పట్టుకున్నానండి. ఇంక ఇదంతా చీరలేనండి. మొత్తం చీరల సెక్షనే. ఆడోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇవేవో మరి పక్కన పెట్టి దీన్ని కూడా ఒక రేట్ పెట్టేశారు. ఇదిగోండి దీనికి బ్లౌజ్ వస్తదనమాట. ఎంత? రూ. 249 అంట. అంతే. 249 ఇంకేమి లేదు. మొత్తం ప్లెయిను. ఇవి కాటన్ శారీస్. ఇక్కడ మళ్ళీ ఇంకొక శారీస్ ఉన్నాయి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. 2000 దాకా ఉందండి ఇది. ఇంగో ఇవి కూడా ఏమో నాకు వీళ్ళ క్వాలిటీస్ తెలియవు గానీ రేట్లు మాత్రం చెప్తున్నాను. 25% అంట దీని మీద. ఇవి కాటన్ శారీస్ అనుకుంటా. కానీ ప్యూర్ కాటన్ ఏం కాదు. మా వారు కూడా అన్నారు చూడ్డానికైతే బాగానే ఉన్నాయి శారీస్ అని. డిస్కౌంట్లు అన్ని రకాలు ఉన్నాయండి. డిస్కౌంట్లు ఉన్నాయన్నమాట దీని మీద. ఇది వచ్చేసి ఎంత? రూ. 725 అండి ఇది. పెయింట్ వేశారు. పర్లేదు బాగానే ఉన్నాయని అంటున్నారు ఈయన. ఇంక ఇవి ఒక రకమైన శారీసు. ఇంక ఇవి కూడా ఒక రకమైన శారీసే. ఇవన్నీ శారీసేనండి. ఇది కూడా శారీస్. ఇవంతా కూడా శారీసే. మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం అన్నట్టు ఒక 4 పిల్లర్స్ వరకు శారీసే. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి కదా! కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. 1000లో ఉన్నాయి. ఇక్కత్ కదా! అంటే చున్నీ కూడా వస్తుందిలేండి. ఇవి అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ. కొంచెం ఈ మధ్యన బాగా ట్రెండ్ నడుస్తుంది కదా! రూ. 1000 ఇది. ఇది కాస్ట్ ఎక్కువే ఉంది. సో ఇదంతా కూడా మెటీరియల్స్. ఇంకా ఇది కూడా మెటీరియల్సే. ఆ పక్కన వచ్చేసి మనకి డ్రెస్సెస్ ఉంటాయి. ఆ డ్రెస్సెస్ కూడా టాప్స్ ఒకటి, ప్లాజో సెట్ ఒకటి. ఇంకా పెద్ద ఇదిగా ఏం లేవులేండి. అంత తక్కువగా అమ్మో బాగున్నాయి అన్నట్టు ఏం లేవు. యావరేజ్గానే ఉంది. ఇది వచ్చేసి 300 అలా ఉంది. కొంచెం చిన్నపిల్లలకు బాగుంటుంది. ఇవి కూడా అంతే. ఇంకా మా వారిని ఇంకా నాతో రాక పక్కన కూర్చుని నువ్వే చూసుకో, వీడియో షూట్ చేసుకొని వదిలేశారనమాట. మా వాళ్ళేమో అమ్మ తొందరగా రా అని. వస్తాను వీడియో షూట్ చేసేకి వస్తా అని చెప్పాను. పెద్ద పెద్ద సైజులు ఉన్నాయండి. ఒక చిన్న సైజు అవన్నీ రూ. 1000 అండి. ఇవన్నీ కూడా రూ. 1000. ఓన్లీ టాపే, ఇంకేమి లేవు. ఇవన్నీ స్కార్ఫ్స్ అనమాట. ఒక్కొక్కటి రూ. 150 అలా ఉంది. రూ. 150 ఉందండి ఇది. ఇంకో అమ్మో 150 కూడా కాదు. 150 రూ. 149 అంటే 150. ఇంకా అయిపోయిందండి. నేను ఒక శారీ తీసుకున్నాను. ఎంబ్రాయిడరీ వచ్చింది చూసారా? హార్ట్ షేప్ వదిలేసాను అక్కడే. మళ్ళీ అది ఎందుకులే, ఇంకా ఎలాగో ట్రెండ్ అయిపోయింది కదా అని. పిల్లలకేమో 2 కింద నైట్ ప్యాంట్లు అంతే. 3 తీసుకుని కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేస్తే గ్రాసరీ సెక్షన్ అనమాట. మేము ఎలాగో డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుందాంలే అనుకున్నాం కదా! ఇంకా వెళ్ళలేదు. గ్రాసరీ దగ్గరికి అయితే మేము వెళ్ళకుండా బిల్లు చేసేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాం. కడుపు అంతా కూడా ఎలాగో అయిపోయింది. అది తిన్న తర్వాత. తిన్నది లేదు, చేసింది లేదు కానీ మొత్తం మీద అయితే కడుపు అంతా పాడైపోయింది. ఇంకో ఇవి చూడండి పిల్లలతోటి ఆడిపించుకుంటున్నారు దీని దగ్గర. పడిపోతే కష్టం కదా! ఇదిగో చూసారా కొంచెం జారింది. ఇంకా వాళ్ళ ఆవిడ తిడుతుంది. ఇంకా బిల్లు అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేసామండి. చాలా టైం పట్టింది బిల్లుకి. ఇంకో చూసే చిన్న మూట మాది అంతే. ఇంతసేపు షాపింగ్ చేసి ఒక చిన్న మూట మోసుకెళ్తున్నాడు మా వాడు. చూసారా ఎంత పెద్దగా ఉందో మాలు. సో మీకు బాగా టైం ఉన్నప్పుడు
ఒకసారి వెళ్ళి రండి. మీరు హైదరాబాద్లో ఉంటే టైం వచ్చేసి 4:30 అయింది. ఎప్పుడో 12:30కి వెళ్ళాం. అయితే నేను పెద్దోడికి బ్యాగు బుక్ చేశానండి. అంటే అది వద్దని చెప్పాడనమాట. ఇద్దరికి బుక్ చేశాను చూసారా, ఎక్కడికైనా ఔటింగ్కి వెళ్ళినప్పుడు. దాని పేరేంటి, స్పైడర్ మ్యాన్ 2 బుక్ చేశాను కదా, నాకు వద్దన్నాడు పెద్దోడు. వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి డబ్బులకి ఇచ్చేసాను అనమాట, వాళ్ళకి కావాలంటే. వీళ్ళకేమో సూపర్ మ్యాన్ బుక్ చేస్తే కుక్కది వచ్చింది. ఏంటి ఇలా వచ్చింది, నీకు కావాలంటే నాకు వద్దు వద్దు అన్నారు. సరే అని చెప్పేసి రిటర్న్ పెట్టేద్దామని చెప్పేసి రిటర్న్ పెట్టేశాను అనమాట. బాగాలేదు, నేను స్పైడర్ మ్యాన్ బుక్ చేయకుండా సూపర్ మ్యాన్ బుక్ చేశాను, అది వచ్చిందనమాట. ఇంకా డీమార్ట్కి వెళ్ళిపోయామండి. కొంచెంసేపు రెస్ట్ తీసుకుని, ఫుల్ రష్ ఉందనమాట. ఇంక వెళ్ళిపోయి ఇంకో ఇదండి కెలాక్స్ నేను వాడేది. నాకు ఇప్పుడు తినేది అయిపోయింది. బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట. మరి ఎంత వేసాడో తెలీదు. పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను ఫస్ట్, మళ్ళీ తీసేసి మళ్ళీ చిన్న ప్యాకెట్ తీసుకున్నానులేండి. పెద్దగా అయిపోతుందని చెప్పేసి మళ్ళీ చిన్న ప్యాకెట్ తీసుకున్నాను, మళ్ళీ కాస్ట్ ఎక్కువ కదా. ఇది ఒక రకంగా ఇవి వచ్చేసి స్నాక్స్ ఐటమ్స్. ఇంకా మొత్తం మీద మాకు కావాల్సిన వస్తువులన్నీ షాపింగ్ చేసేసుకుని, ఇంకా మా వాడికి చిప్స్ కావాలంట. ఇంకా వీళ్ళ ఫ్యామిలీతో వెళ్తే అంతేనండి. అందుకనే మా ఆయన ఒక్కడే వెళ్తాడు భయపడి. మీరు వస్తే కనుక డబుల్ అయిపోతుంది నాకు. డబుల్ అంటే ట్రిపుల్ కూడా అయిపోతుంది, రాకండి అంటారు. ఇంక ఎలాగో ఇంట్లోనే ఉన్నాము, పని ఏం చేయలేదు కదని చెప్పేసి వెనకాలే వెళ్ళానమాట. నాకు కావాల్సిన అన్ని వస్తువులను తెచ్చుకున్నాను. ఇంకా బిల్లు వేసేసుకుని ఇంటికి వచ్చేసి మొత్తం అంతా సదిరేశానండి. ఇదండి సండే వ్లాగ్. ఆ రెస్టారెంట్ దయ వల్ల నైట్ కూడా ఏం తినలేదు, మజ్జిగ తాగేసి శుభ్రంగా పడుకున్నాం.